ఏమైనా ఇంక ఇంట్లోనే ఉంటావా? ఇంట్లోకి వెళ్ళలేమే. అరే ఆగరాదత్తమ్మ, ఇప్పుడే తయారైతే నేను తయారు కాకముందే రావాలా? ఏంటి తయారయ్యేది? పొంటెల్దేగా పొంటలుగా తయారైనట నేను. ఊరవది కండ్లు పొద్దుగా సంది చెప్తానా, పోయేటోళ్ళం పోతాం కానీ వాళ్ళ పొద్దుగాల పోతే అయిపోద్దిగా. ఇక ఆగుతుందా? తయారు కానే పడితే పోదాంపా. పా తయారు కానే పడితే పోదాంపా. ఇక పౌడు తప్పుతుందా? అదే అంతా పోకట ఎండగాక ముందు పోతే అయిపోద్దిగా. ఎక్కిరించడానికే ఉన్నావు. పిల్లగా ఆగు. ఎక్కడ దాకా పోతాను వాయి? గిట్ల తగల వెళ్ళిపోతున్నా అమ్మ. అవు పిల్లగా మమ్మల్ని ఒక్క అడుగు గిడ దించిపోలేవు. ఇక్కడ అంటే ఎక్కడమ్మా? మరి నాకు ఎమర్జెన్సీ పని ఉంది, నేను చెల్లి పోవాలి. అయ్యో నువ్వు బాగానే ఎగిరిత పడబడితే పిల్లగా ఒక్కడుగు దించిపోతే ఏమవుతుంది? ఏ ఆగలేవే, ఆ పిల్లగాడు కొంచెం పొడు కాదు మా దించుతాడే. అవునమ్మ, కొంచెం పని నేను దించిరాను. ఇలా పెట్రోల్ నా ఒక్కడి మందే ఉంది, మళ్ళీ 100 రూపాయలు పోయి దించేస్తా. ఏంది 100 రూపాయలు పోపిమంటానవా? ఇక మనిషితోటి మనిషి ఏం అక్కర పడదా? నువ్వు అడిగినప్పుడు చెప్తాం మీ సంగతి. ఏ ఆగ కదండి, ఎందుకే పిల్లగాని ఒక్కడు పోయినా గంటే కలుతుంది పెట్రోలు, మేము వచ్చినా గంటే కలుతుంది కదా. ఎండ అవుతుందో కొంత దించిపా 2 అడుగులు. మరి నడుచుకుంటూ పోలేరా అమ్మ? నడుచుకుంటూ పోతే ఏమవుతుంది? అంత ఎగిరితే పనా? ఏ ఘోరంగా ఎగిరితాం పని చెప్పన పోతేనే పడుతుంది మాకు ఆ పని. తీసుకుపోరా చెప్పనా, పుణ్యం ఉంటుంది. అత్తమ్మ ఎక్కువ మా దించుతాడు. ఎక్కువ ఇడా పాప ఓ అమ్మ, తీర్థాలకి ఇట్లా వచ్చిరా? ఇక్కడికి తోలుకు వచ్చిరు నన్ను. తీర్థాలు వచ్చడానికి కాలలేదు పాలలేదా పిల్లగా? ఇప్పుడు వస్తారా? రోజులు వస్తారు. మరి ఎందుకు వచ్చారు? మేము కల్లాగా వచ్చినాం. ఏంది కల్లా వచ్చిరా? అమ్మ మీకు ఏమైనా తలకే ఉందా? ఈ ఆడోళ్ళకి తాళాలకి వస్తారా? నువ్వు రోజు తాగిపోవచ్చు కానీ మేము ఒక్కనాడు ఏమైంది బాగా ఫీల్ అవుతున్నావు? అమ్మ ఆడోళ్ళు రావద్దమ్మా తాళాలకు, మంచి పద్ధతి కాదు అది. ఏంది పద్ధత? ఓ అత్తమ్మ, ఈయన పద్ధతి గురించి బాగానే మాట్లాడతాడు. మగవాళ్ళు రోజు వచ్చి లొట్టు తాగొచ్చు కానీ ఇప్పుడు పద్ధతి మాట్లాడుతున్నావు నువ్వు. పద్ధతి ఎక్కడుంది నీ పద్ధతి? తాగి ఎవరి మీద ఒకటి పడతాడు, ఇష్టం వచ్చినట్టు కాకుతారు. అప్పుడు లేదు పద్ధతి. ఇంటికి వచ్చి తిట్టుడు అబ్బాయి అని నీతులు చెప్తాండు. పద్ధతి బాగా తెలాలి మంచిదమ్మా, తాగాలి. గిన్నెలకి ఇట్లా రాళ్ళకి ఇట్లా వచ్చినాయి అమ్మ. మా కోడలికి వచ్చినాయి. ఇద్దరు ఇట్లా లోలకి వచ్చినాయి, నాకు క్లారిటీ చెప్పు. ఇద్దరికి వచ్చినాయి. అయితే ఏ గౌడికి చెప్పారు కళ్ళు? సత్తన్నకి చెప్పినాం. మంచిగా వస్తాడు సత్తన్న. సరే తాగుదాం పారి. ఏంది తాగుదాం పర్రా? ఇంతకుముందు దించిరాపు అంటే ఏమో అన్నావు నువ్వు. నేను ఎందుకు అత్త పెట్రోల్ లేదని బాగానే మాట్లాడినావు. అది సరిపోదు మా ఇద్దరికి. మేము చెప్పిందే 200 రూపాయలది. పాతమ్మ మనం పోదాం. 2 గిలాసులు అవుతా. అది బా ఏమైంది రాజావా? లేట్ అయింది ఇవాళ. మేము వచ్చి మంచి అని చెప్పా, నువ్వే లేవే ఈడ. ఏడ రాజావా? నేను చెట్టు నుంచి ఇప్పుడే వస్తారు మీరు. ఫుల్గా ఉంటే నన్ను అనద్దు. మాకు ఎట్లయినా నడుతుంది. ఎట్లా వచ్చినాం కదా, ఒక దమ్మాయి తంపేదా. నాకు అద్దయ్యా దాన్ని పంపు. కళ్ళు మంచిగా ఉన్నది. అయ్యో ఆడ పెడితేనేందే, ఇంకో దమ్మంపు. మరి పట్టురు. ఆడబెట్టయ్యా, నేను కొద్దిగా అయినాక తాగుతా. సరే. ఇక బాబు అటు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు పైసలు తీసుకో. సరే, నేను అడిగిన ఇప్పుడు నేను. అగో నువ్వు ఇంకిన్నే అన్నవా? నీకు మానం అనిపిస్తలేదా పొమ్మంటిగా? గాయనకు సిగ్గు ఎక్కడదే? సిగ్గుంటే దారికే పోవు. సిగ్గు అనిపిస్తలేదా పోయి నీకు? హేగి కళ్ళకాడ సిగ్గెందుకు కానీ గ్లాసు లేవా అక్కడ? అన్నా ఇదే గ్లాస్ పడుకుందా? గుడాలు. అగో అత్తమ్మ గుడాలట కొందా? ఎట్లిస్తానవే? ఆమ్లెట్ వేడి ఆమ్లెట్లు ఉన్నాయి. ఆమ్లెట్ కూడా ఎత్తున్నా? ఆమ్లెట్ కూడా ఎత్తున్నా. ఒక ఆమ్లెట్ ఆమ్లెట్ ఉన్నది, గుడాలు ఉన్నాయి, అన్ని తెరలు ఉన్నాయి. అల్లే లేదంటే సిగ్గు అనిపిస్తలేదు. ఆమ్లెట్ వేయమంటాడు. ఏమో మరి ఏందో కథ.
వేడి వేడి వేస్తే అన్ని కలిపి ఇక పోయినాం అగో ఓ అన్న పెనం ఎందుకు పెట్టినావు? ఆమ్లెట్ వేసేదానికి. ఆమ్లెట్ మేము అడిగినామా? గుడాలు అడిగినాం. గుడాలు పెట్టు మాకు. ఆమ్లెట్ అది ఆమ్లెట్ నీకు ఆమ్లెట్ ఏమంటావా? ఆమ్లెట్ ఏం లేదు కానీ గుడాలు పెట్టు, మేము పోతాం. ఫస్ట్ గుడాలు పెట్టే ఇటు గుడాలట పెట్టే అలాగ పోనీ. ఎన్ని కావాలి చెప్పరు? ఏంటంటే ఏం చేసుకోవాలి? 20 రూపాయలే పెట్టు. ఇదే ఓ 2-3 గ్లాసులు. ఓ అదినే గుడాలు తీసుకున్నావు కడుపు పాడైతే ఆమ్లెట్ వేసుకొని మంచిగా ఉంటుంది అన్న దగ్గర. అరే నీకు కొంచెం అన్న ఏమన్నా అనిపించలేదా? అద్దనంగా ఇన్నే ఉన్నావు మళ్ళీ ఆమ్లెట్ వేసిమంటాను. ఎప్పుడన్నా తిన్న ముఖమేనా ఇది? ఇంకా తిన్న ముఖం అయితే గీడు అందుకుంటాడే, పుక్కానికి అత్త తింటున్నాడు చూడబట్టే. నువ్వా అన్న ఒక ఆమ్లెట్ అది గట్టిన అవుతారు. అత్తమ్మ ఆమ్లెట్ వాసన జోరత్తుంది కదా. మన కొట్టేపిస్తాం మన కొట్టేపిపా. అబ్బా అన్న ఆమ్లెట్ అయితే మస్తు వాసన వస్తుంది. మాకు కూడా ఒకటి వేసిస్తావా? అయ్యో అదినే ఇది అద్దది ఫెయిల్ ఉంటుంది మంచిగా ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? నీకైతే నువ్వు మంచిగా ఉంటుంది, మాకైతే నువ్వు పేలా. ఏయ్ మాకు కూడా ఒకటి. ఓ అన్న అటు ఎక్కటి వేసు లేదేం లేదు బో. నువ్వు నాడు ఏయ్ అయ్యకన్నా నువ్వు ఇది పట్టుకో. నాకేసి ఇచ్చింది పట్టుకొని పేరు. ఓ అన్న సపరేట్ పో, నువ్వు గాయనకేమి ఇస్తావు కానీ. అమ్మ తోడు అది నాకు ఇంత ఘోరం ఉంటుంది మరి అధ్వానం చేస్తుర్రు. ఆమ్లెట్ పైసలు ఇవ్వవా? అగో నువ్వు నాకు ఆమ్లెట్ వేసి ఇచ్చినావు అనే వాళ్ళకి వేసి ఇచ్చినావు, వాళ్ళకి గుడాలు ఇచ్చినావు, వాళ్ళు ఇద్దరు పైసలు నేను గిత్తా గుడాల పైసలు ఇవ్వరా మీరు? అడగాలన్న అట్లా. ఆమ్లెట్ గుడాలు వేసుకున్నారు. ఆమ్లెట్ పైసలు ఇవ్వని మమ్మల్ని అడుగుతున్నావు అన్న. నిన్ను పిలిచిన వాళ్ళు ఇవ్వనా అన్ని మాకేంది? పైసలు ఇవ్వ పైసలు. అబ్బా అన్న నా దగ్గర పైసలు లేవు కానీ. ఇలా పైసలు ఇవ్వనుకో రేపు తాళాలు అడుగుపెట్టాను ఇక. అబ్బా అన్న గట్లా అనకే ఊరోళ్ళకి గిట్నే ఉంటుందా అనే అప్పుడు కూలకి వచ్చిన గిత్తది. పిల్లగా కొంచెం తలకాయ పని చేస్తుంది, నీకు గిల్ల చేయబెడతాను. అబ్బా అది ఇది న్యాయమైతే చెప్పు. అట్టిగా పోయటం నా పేరు ఇలా దించద్దు అన్నం గిడికి వచ్చిన ఈ గుడాలు తీసుకోపించారు నా పైసలతోనే. ఇప్పుడు 3 అద్దానం పడుతుంది. మరి నీకు ఇజ్జత్ అనిపించలేదా? పోయి గన్ని సార్లు అద్దాన్న కానీ ఇన్నే ఉంటాను. మీరు భలే ఉన్నారు పో. అరే సరే కానీ మా అక్క పట్టు తెప్పు. పో రేపు 100 వడ్డోని మీద 100 రాలన్నట్టు చేస్తుర్రు మీరు. ఈ అన్నక మక్కబట్టి 20 రూపాయలు. పైసల గురించి టెన్షన్ తీసుకోకు, ఆడ ఊళ్ళోకి వచ్చినాక ఇస్తా నేను. నేను దీని మీద కూర్చుంటే నాకు కింద కూర్చుంటే ఎవరు రావద్దా? అదే నేను తీసుకుంటున్నా. ఎట్లయితే నాకు అటు పెట్రోల్కి ముంచిర్రు, ఇటు స్టప్కి ముంచిర్రు. ఏం కత్తి ఏం చేస్తాను రాత మంచిగా లేదు ఇలా తీసుకుంటున్నా. తాగిగా నీకు సిగ్గు ఎక్కడిది? చూడమ్మా గల్ ఎట్లా చూసుకుంటూ పోతురు చూడు. నాకు ఇజ్జత్ అనిపిస్తుంది మీతో కూర్చుంటే తాగుడంటేనే. చిత్రం అనిపిస్తుంది మీ అసలు మీకు తాళ్ళకి వచ్చి కూర్చుంటే ఏంది? ఏంది నీకు ఇజ్జత్ అనిపిస్తుందా? నీకు గా ఇజ్జత్ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చుండకనే పోదు, తినటానికి తాగటానికి మరిగి ఇంకా మమ్మల్ని నీకు ఇజ్జత్ అనిపిస్తుంది అని చెప్తున్నావు మాకు. చే ఇడికి లేచిపోయిగా. అరే ఒక్క పని చేయరా, ఇడికెళ్ళి నడరా. నువ్వు నోరు జారుతున్నావు వదినే. నోరు జారుడు కాదు, నడిమికి సీత ఏమనుకుంటాను. నడు పడేటట్టు అదే మీరు బుక్ మీరు రాయి రారి పోతున్నా ఇంటికి. అడే ఇల్లేలా కొట్టంగనట దొంతులు దాగా పెట్టిండట. ఇంకా నువ్వు కానిస్తామని సంగతి ఏంది? అవునే కానిస్తామని సంగతి ఏందట. నువ్వు 3 గిలాసాలు తాగిన కాడ నాకు గిలాసడని వచ్చినావా కలువాయి?
అవునే తిండి అంటేనేమో మంచిగా పెట్టుకొని తింటున్నావు, పొద్దుగాల లేచి ఒక్కనాడన్నా పని చేస్తావా? తిండి తిన్నాడు పని చేయరాదా నీకు? అవునే పొద్దుగాల లేచి నేను సాతనయ్యి సల్లె లేచి పని చేస్తున్నా, ఒక్కనాడన్నా లేచి నాదే. అవును, నాకు పొద్దుగాల లేవ బుద్ధి కాలే, ఈ చలికి పని చేయ బుద్ధి కాలే. అయితే ఏంది ఇప్పుడు? అయితే ఏమైంది అంటున్నావా? పొద్దుగాల లేచి పని చేయక గీయాళ్ళు అయింది మనం వచ్చే వరకు. పొద్దు ఎంత ఎక్కినాక వచ్చినావు? ఈ కళ్ళు ఏమన్నా రుచి ఉందా? ఎందుకా ఇది పెయిన వాటని తిండి? రుచి లేదని నువ్వు తాగకుండా ఇంటికి పోయినావా? మా ఉన్నా నేను ఒక్కడి తాగుతాను, 2 తాగుతాను. ఎందుకా తిండి? కళ్ళు మొత్తం పులుపు ఎక్కింది. అబ్బా పులుపు ఎక్కిందని మా అత్త గిలాసు కూడా ముట్టలేదు. అయితే ఆ గిలాస కూడా తాగేది లేకుండేనా? నువ్వు 4 తాగినాక నేను ఒక్క గిలాసు తాగుతాను, తాగినట్ట ఇక. ఇప్పుడు ఎప్పుడు అత్తేంది అత్తమ్మ? తాగుతానమా లేదా? మా తాగుతాను, తాగే వరకే గీయాలా. ఇగో ఇప్పుడు ఇంటికో అన్నం ఎప్పుడు తింటామే? ఎల్ల పొద్దుగాల వద్దాం, రేపు పొద్దుగాల. కానీ రంకు నేర్చిన ఆడదట, పుట్టినిల్లు మరిచిందట. అవునాడు తలకాయలా గుద్దుకుంటాంది. ఇగో అత్తమ్మ, నాకు శాతం అయితే లేదు, ఇంటికి పోదాం నాడు. ఎందుకే ఇప్పుడే డిచ్ అయినవా? డిచ్ అయినవా అంటే తింపినట్టు అవుతుంది నాకు. తింపినట్టు అవుతుందా? నువ్వు ఏ పాట తాగినవే ఈ కానా? ఏ పాటు తాగినా 2 సార్లు గట్టిగా దమ్ము పడితే 4 గిలాసాల కళ్ళు తాగితే ఇక తిప్పదా? అవునే గీంత దానికే కళ్ళు కళ్ళంటివి కానీ. సరే ఆ మిగిలింది అక్కడ డబ్బు ఉంది, ఆ డబ్బలో పోయి ఇంటికి పోదాం. సరే నేను పోతా కానీ ఇగో అత్తమ్మ, ఉన్నది ఇద్దరమే, ఓ 1/2 కిలో చికెన్ పట్టుకొని పోదాం పోంగా. 1/2 కిలో వాళ్ళ ముక్కులో పెడతావే? సరే 1/2 కిలో పట్టుకపోదాం, మంచి గోలిచ్చుకుందాం, కళ్ళు ముంగడ పెట్టుకొని తిందాం. అవునే చూసిన వాళ్ళు ఏమనుకుంటారే, ఈదుళ్ళల్లో పోయి కళ్ళు తాగి వచ్చారు, ఇంటికి వచ్చి చికెన్ ఫ్రై చేసుకొని తింటుర్రు అంటే ఏ చూసేటోళ్ళు ఏమన్నా సక్కటోళ్ళ? వాళ్ళు తాగుతారు ఎలా? వాళ్ళతో నాకు గోష అవుతుంది కానీ పంప. నా కొడుకు వచ్చి చూసినా ఏమనుకుంటాడే? ఈ కొడుకుతోటి ఏమవుతుంది అత్తమ్మ? రాత్రి అత్తడు పనికి పోయినోడు. నడువు పోదాం. చికెన్ ప్లేట్ నేనే ఉంది, పోకుండా పోదాం. ఏం పుట్టింది కొంత కమ్మి తాగుతే అవునే, చూసుకొని వస్తే అవునే. నీ తాగుడు కగ్గిదా అక్కడ తాగకపోతే ఏమవుతుంది? మళ్ళీ మీరేనా దొరసాని ఎటు పోతే అటే వస్తుర్రా తోక పట్టుకొని? నీకమేం కనబడుతున్నావా? నువ్వు సీసీ అంటే సరే సరే అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ మాకు ఎదురవుతున్నావు. అబ్బా దొరికిండు. ఏంటి దొరికిండు? నీ ముందే చెప్తున్నా, నా జోలికి అయితే రాకూరు మీరు. అన్న నాకు ప్యాక్ చేసి నేను పట్టుకోపోతా. అరే ఉడకన్నా ఆద్రా, ఎప్పుడు వచ్చినా పానం మీద ఉంటావు నువ్వు. జలిగాని మరి. అత్తమ్మ ఆ మొద్దుడు బాగా నాటకాలు చేస్తాడు, ఆయన సంగతి చెప్దాంపా. అన్న జల్లి ప్యాక్ అయిపోతా. ఓ గంగమల్లన్న, 1/2 కిలో చికెన్ కుట్టిస్తావా? 1/2 కిలో ఇంటికి మొదలైతే 1/2 కిలో పట్టాయా? ఇప్పుడు అమ్మ ఇంటికి అనుకుంటే ఎంత లేట్ అవుతుంది, చక్కగా ఇంటి అనిపించుకుంటే అయిపోతుంది. నిజమే అత్తమ్మ, నాకు కూడా శాతం అయితే లేదు. అండుమని మాకు 1/2 కిలో అని తిండి అండాయ్యా. మరి అండు అండుతా కానీ గంటన్నర పడుతుందమ్మా. గంటన్నర పడదా? కొన్ని కొయ్యాలి, తిత్తి తీయాలి అంటే టైం పడుతుంది కదా. గంటన్నర అవుతుంది. అగో ఓ అన్న, గంటన్నర అవుతుందా? ఇప్పుడు వండేది ఎవరిది? అందే అది. దొరికిండు. ఏంటి దొరికిండు? అన్న ఈ కూరలోకి ఇస్తే మంచిగా ఉంటుంది. ఇలా ప్లాన్ ఏంటంటే కూర పట్టుకొని పోదాం అనుకుంటున్నారు. ఇస్తే మంచిగా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి రాను షాప్కు. నువ్వు నడువాటు అన్న, మాకు గట్టే పోతాం. ఏంటి నడిచేది? మీకు ఇట్లా అలక కనిపిస్తున్నాను నేను? ఇగో గంగమల్లన్న, ఇదేమన్నా న్యాయమే చెప్పు? మేము ఆడోళ్ళమాయే, ఎప్పుడన్నా గిసుంటి కాడికి వస్తామా? రాక వచ్చినాం. ఆ చికెన్ మాకే ఇయ్యి. ఈయన మగపిల్లగాడేనాయే, ఓ గంట ఉండి మళ్ళీ పట్టుకొని పోతాడు. ఆడోళ్ళమాయే, కళ్ళు తీయగుండి ఒక 2 గ్లాసులు ఎక్కువ తాగుతాం, పుల్ల పడితే తాగుతాం. మేము అయ్యో ఏడుకు చేడుకు గంగవాళ్ళను మనకే ఇస్తాడు, మాకే అయ్యా కొంతది. అబ్బా అన్న ఇలా ప్లాన్ నాకు అర్థమైంది. ఇలా గిత్త అయితే మంచిగా ఉంటుంది చెప్తున్నా. గిరాకి రాదు మొత్తానికి ఊళ్ళది చెప్తున్నా. రానియా మొత్తానికి నేను ఇలా గిత్త మంచిగా ఉంటుంది. ఆగే బుజ్జి నువ్వు గిన్నెల్ని కుట్టాడు చెప్తే వచ్చేటోళ్ళు ఆగుతారయ్యా, మాకే ఇప్పుడు ఆగుతా కూర. ఆగురా 10 నిమిషాలు ఆగుర్రా ఆగురు. అరే నాని వాళ్ళకి ఇద్దాంరా, బస్సులో అట్లా ఉండేది. ఆడోళ్ళకి లేచి సీట్ ఇస్తాం,
ఇక కూరిస్తే తప్పే ఉందిరా అని నీకు ఒక అర్ధగంట ఆగురా, నీకు మంచిగా ఇస్తా నేను. ఆగురా ఆగురు, మీకు ఇస్తా ఆగురు. నాకు కూర్తావు నువ్వు దూరం ఉంటావు పిల్లగా. నాగా కూర్చురా. ఏమైందిరా అట్లా కూర్చున్నావు? ఏం లేదు. అండి తాగురా, 10 నిమిషాలు అండి తాగు, 10 నిమిషాలలో అయితే తాగు. పిసలేసిన అదపారు నీకు పిసలేసుడు కాదత్తమ్మా, పాట పాడతానా. పాట పాడు. పోరి రాయే జాతర పోదాము రాయే జాతర, పోరి రాయే జాతర పోదాము రాయే జాతర. కోరికలు ఉసులు సీరలు. ఇగో తల్లలకైనాం అవ్వ, ఇద్దరం పోయినాం, ఆడింత తాగినాం, మిగిలింది బాటల్లో పోసుకున్నాం, పట్టుకున్నాం, చికెన్ సెంటర్కి అయినాం, చికెన్ పై చేయించుకున్నాం, పట్టుకొని వస్తానం పాట పాడుకుంటా. మీరు వచ్చినట్టు కుప్ప పెడతారు ఎందుకు అక్క? మనం చచ్చినట్టు తలాపుకు పెట్టుకొని పోతామా? తినుడే మరి, తినన్నదే ఉన్నదే మన సొమ్ము. అత్త కూడా మంచిగా చూరు. ఏం బొర్రిస్తానవే? లివర్ లేదత్తమ్మా. అంత తుక్కు తుక్కు చేస్తాను బొర్రించుకుంటా. అబ్బా కొంత పుల్ల అయింది. పుల్లనైందా? నేను కొంత తాగిస్తా మరి ఎట్లుందో. ఇగో అత్తమ్మ, ఈ కళ్ళు పుల్లగా అయింది. మనం రాత్రి అడేగలు తెప్పించుకుందాం. ఏంటి మళ్ళీ తెచ్చుకుందామా? సరే ఇక రోకల బండి ఎగురు పెడుతుంది. కుక్కుంటి తిన్నాక గుట్టలు ఆగుతాయా చెట్లు ఆగుతాయా అమ్మ? గుట్ట సొంటి దాంగిపోద్ది, రోజు ఒక్క రౌతు తీసేస్తే. ఏందనుకుంటాను? అత్తమ్మ, నువ్వు పొద్దున్న దాకా మంచిగానే ఉన్నావు, ఆడ కూర్చున్నప్పుడు మంచిగానే ఉన్నావు, వచ్చేటప్పుడు మంచిగానే ఉన్నావు. ఇంటికి వచ్చినాక నువ్వు మారిపోయినావు అత్తమ్మ. నీ గుణం మారింది. రాంగ ఏమన్నా దొక్కి వచ్చినావా ఏంది నువ్వు? నేను ఏం దొక్కలే. ఏదన్నా దారి పంట వచ్చినప్పుడు అప్పుడే నన్ను తీసిస్తాను. తాగిన సమస్య అన్నట్ట ఏమన్నట్టు అత్తమ్మ. నేను ఏదో ఒకటి నేను ఎందుకంటేనే అయ్యో బిత్తులు మొక్కపోతాను తింపింది తింటారే. అయ్యో అత్తమ్మ మర్చిపోయినా. తాగింది దిగుతుంది లేప ఏది ఏర్పడుతుంది అన్నట్టే అక్కడ పడ్డట్టు తాగుడా తింపింది తిండా ఎట్టుంటుంది భాగవతం ఏం ఏర్పడుతుంది నీకు? నువ్వు బాగా మాట్లాడతాను అత్తమ్మ. తాగిన ముఖం చూస్తేనే ఏర్పడుతుంది కానీ నెట్ దొరకడానికి పెండం దొరుకుతుందట. ఏగిలి వరంగల్ వేసి కాళ్ళు మొక్కిండట. లప్ప లప్ప పస్స పస్స తినుడు తాగుడు. నేను లేవక ముందు బుజ్జి తాగుతాం పోను రా బుజ్జ లేపకపోలే లేకుండా తాగింది. చి నువ్వు గిట్ట తాగుతావు అనుకోలే నేను. అబ్బా నేను ఒక్కదాన్నే తాగినా, నువ్వు ఉపాసం ఉన్నావా? నువ్వు బాగా మాట్లాడుతుంది. అవునే నువ్వైతే తాగలేదా అంటాను. తాగినా బరోబరి తాగినా. నువ్వు అక్కడ రూపాయి కళ్ళు కాడ ఇచ్చినావా? చికెన్ కాడ రూపాయి ఇచ్చినావా? అటాని ఇచ్చినావా? అబ్బాయి ఒక్కరోజు ఇచ్చి బాగా మాట్లాడతాను. నిన్ను ఎవరు ఇచ్చిండ్రు? నీకు తాగంగా అయిపోయానా? నువ్వు ఎక్కడ కొర్రకు మంచుకుండా చెప్తాను. తాగి కుక్క మరిగినట్టు మరుగుడు కాదు. మనిషి లక్షణాలు నేర్చుకో. నేనా? గాడిద లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర. అత్త మా ఎక్క తక్క మాట్లాడను అనుకో, పనులు రాలతో ఏమనుకుంటాను అట్లనా? మరి నువ్వు తిన్నావు నేను తిన్నా, దాంట్లో తప్పేమన్నది? మరి నేను ఉన్నట్టు ఉంటలేదే ఎందుకు అడుగుతాను? బాగా మాట్లాడతాను. ఏంటి ఉండేది? ఏంటిదే ఏంటిదే బాగా మీదకి వస్తాను. తాగినా బల్బ్ అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు నీకు బలం ఉన్నదని నన్ను కొట్టినావా? నాకు బలం లేదు అనుకుంటాను. నీకు కొట్టేంత బలం అబ్బో నీ నేను వెళ్తానా? అంటే కొట్టినావు కదా నన్ను. కొట్టినావు కదా. నీ కొడుకు నీ సంగతి ఎట్లుంటుందో చెప్తావు కదా. చెప్తాం కొడుక చెప్తాం. నిన్న బిడ్డ మనిషి లక్షణాలు ఉండాలి ఆడిదాని అన్నప్పుడు. అబ్బో కోడలు తాగంగా కోడలు పక్క పండు కూర్చొని తాగంగా లేదు లక్షణాలు. లక్షణాలు అంటాను ఇప్పుడు ఏమో లక్షణాలు. లక్షణాలు నా దగ్గర ఎక్కడ నీ దగ్గర ఉన్నాయి. లప్ప లప్ప తినుడు కుక్క మరిగినట్టు మరుగుడు. అరే వాళ్ళు అట్లనే మాట్లాడతావు నువ్వు. గద్దలేసినట్టు మీది కచ్చుడు. మంచిగా ఆడదాని ఓగితాం నేర్చుకో. అది తెలివి కాదు.
ఇప్పుడు నువ్వు అంతా ఒర్రేది ఏంది కూర కోసమే లేకుండా తింటానని కూర పట్టుకొని పోయి 4 రోజులు తిను ఎవడద్దానండి అబ్బో నేను 4 వద్దులు తింటే వర్షం మోకవేనా ఇప్పుడు కనబడతలేదా నాకు 2 ముక్కలు వేసి నువ్వు 2 గంటలు వేసుకున్నావు అదిరా కాగు ఒక ముక్క వేసుకుంటా కానీ దొరకరా అది ఒకటే మురుగుడు మంచిగా లేదు ఎట్లుంటుంది మంచిగా కడుపు నీడ తిన్నాక ఎట్లుంటుంది కక్క తిన్నాక గారెలు చేదత్తాయి మొదటి గారెపై మంచిగా ఉంది ఉప్పుకారం బాగా అయినాక ఎట్లుంటుంది అయితమే కానీ అత్తమ్మ ఇంకా గౌడుకు ఫోన్ చేసి అడగాలి తెప్పి తాగుదాం ఇది మంచిగా లేదు ఇంకా అడగాల నీ తాగుడు భూమిలో ఓను నీతో నిల్వ తీసుకున్న కాడికి చాలు ఈ నిల్వ దక్క సోఫా అద్దు నాకు అవునే తిని తాగి లొల్లి పెట్టుకుంటే పక్కింటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారే ఇంకా నరసవ కోడలు కూర్చుండి తింటారు మంచిగా ఇంట్లో మాట బయట పడకుంటుంటారు ఇది ఎక్కడి కోడలువే ఛీ! మనం పొద్దున్న దాకా ఎంత మంచిగా ఉన్నాం అత్తమ్మకి ఇప్పుడు అంటాను ఇట్లా మరి ఇప్పుడేం పుట్టిందే ఇప్పుడు తాగింది ఆగనిత్తలేదా నీ మనిషి అయితే కొద్దిగా నోగితాం నేర్చుకోయా అని చెప్పిన ఇంకా నీ సొంత సోపుతా అడగాలు తెచ్చి తాగితే ఇంకా అంగబెట్టి గుద్దుతావు ఛీ ఈ తాగోతలో సోపుత పట్టే బాగా పేయిందే నాయం అబ్బో ఇక నువ్వు తాగలేదు కావచ్చు కనబడుతుంది ఎవరు ఎక్కువ తాగిర్రు నీ సోపుతి పాడు ఛీ